తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే అర్హత సాధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం జమ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు రాష్ట్రంలో నిన్నటి వరకు పలు జిల్లాలలో రైతు భరోసా డబ్బులను విడుదల చేసినప్పటికీ ఇప్పటి వరకు రైతు భరోసా డబ్బులు అయితే జమ కానటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి రైతులకైతే ఈ రైతు భరోసా డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు భరోసా డబ్బులను మనకి వేగంగానైతే పంపిణీ చేయనున్నారు. మొదటి విడత, రెండో విడత, మూడో విడత, 3 విడతల్లో కలుపుకొని 9,500 కోట్ల రూపాయల నిధులను ఈ నెల చివరి ఆఖరులోపు ఉన్నటువంటి రైతులకైతే జమ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ వీడియోలో వచ్చేసి రేపు ఏ జిల్లాలలో ఎటువంటి రైతులకు ఈ రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రేపైతే పంపిణీ అయినారో మనం ఈ వీడియోలను అయితే సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక ముఖ్యంగా రైతు భరోసా డబ్బులు పంపిణీకి జమ కాన అర్హత సాధించినప్పటికీ ఎవరికైతే నిధులు అనేది క్రెడిట్ అవుతలేవో, డబ్బులు అనేది జమ అవుతలేవో, సో జమ కానటువంటి రైతులకు ఈ రైతు భరోసా డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు రేపు ఏ జిల్లాలలో ఎటువంటి రైతుల ఖాతాలలో రేపు ఈ నిధులు అనేది క్రెడిట్ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలోనైతే క్లుప్తంగా సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక ముఖ్యంగా అన్ని వివరాలు, అన్ని అప్డేట్స్ అనేది చేసినప్పటికీ కూడా డబ్బులు అనేది ఒకవేళ జమ కాకపోతే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మీకు ఈ వీడియోలో తెలియజేయడం అయితే జరుగుతుంది. సో తప్పకుండా మీరైతే లాస్ట్ వరకు చూసినట్లయితే అందరికంటే ముందుగా డబ్బులు మీ ఖాతాలలో ఎలా జమ చేసుకోవాలో తెలియజేస్తాను. సో అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని మొదటిసారిగా చూస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. లైక్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా చూసినటువంటి వారు ఎవరైనా ఉంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో అయితే పెట్టుకోండి. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతులకు శుభవార్తను ప్రకటించిన మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన రైతులు ఎవరైతే ఉన్నారో సన్న చిన్నకారు రైతులు, కౌలు రైతులు వంటి వివిధ రకమైన అనేక రకమైన రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకి రేపు తెలంగాణలో ఉన్నటువంటి మేడ్చల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, రంగారెడ్డి, వరంగల్, సిరిసిల్ల, మంచిర్యాల, వనపర్తి, అదేవిధంగా నిజామాబాద్, నిర్మల్, ఆర్మూర్, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, అదేవిధంగా మనకి ఏదైతే జిల్లాలు ఉన్నాయో ఇటువంటి జిల్లాలలోనైతే రేపు రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులను అయితే రిలీజ్ చేయాలని అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు గ్రీన్ సిగ్నల్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన రైతులకు అండగా ఉండేందుకు ఏడాదికి 2 విడతల చొప్పున 12,000 రూపాయల నిధులను అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈసారి యాసంగి రైతు భరోసా పెట్టుబడుల సాయం కింద రేపటి నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన రైతులకైతే రైతు భరోసా డబ్బులు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలోనైతే నిధులను అయితే కేటాయించడానికి గ్రీన్ సిగ్నల్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక రేపు ఈ జిల్లాల నుంచి మొదలుకొని అనేక రకమైన జిల్లాలలోనైతే 6,000 రూపాయల చొప్పున ఎకరానికి నిధులు అయితే రేపైతే పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన అప్డేట్స్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ రైతు భరోసా డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఈకేవైసీ, ఎన్పిసిఐ లింక్ తప్పనిసరిగానైతే చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఎటువంటి అప్డేట్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు జమ చేయబోతున్నట్లు సమాచారం వారి ఖాతాలలో. ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.